మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆజ్ఞ కోసం మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, వారిని గౌరవించండి, మన్నించండి అని దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అలాగనే తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింప చేయువానికి జతకాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. తల్లిదండ్రుల బాధ్యతను బిడ్డలు తీసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు తల్లిని తండ్రిని సన్మానించాలి. వారిని నిందించకూడదు, అవమానించకూడదు, హేళన చేయకూడదు, గేలి చేయకూడదు, వారి ముదిమి యందు వారిని విడిచిపెట్టకూడదు. నీ తల్లిదండ్రులు చెప్పేటటువంటి బోధను త్రోసివేయవద్దు అని సామెతల గ్రంథంలో మనం చూడగలం. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించకూడదు. ఈ రోజు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో జాయం చేసేవారు అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండగా ఆహారం పెట్టినటువంటి వారు, వారు చనిపోయిన తర్వాత వారి పేరుతో ధర్మ కార్యాలు చేసేవారు, సంతర్పణలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు బ్రతికి ఉండగానే వారిని సంతోష పెట్టాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను సంతోష పెట్టుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులను చూడకపోవడం, పట్టించుకోకపోవడం అనేది తప్పుగా భావించని వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలలో తల్లిదండ్రులను సన్మానించాలి, వారి ముదిమి యందు వారిని ఆదరించాలి, వారిని పోషించాలి, వారిని పరామర్శించాలి, వారికి సహకరించాలి. అటువంటి వారిగా మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లి మొదటి గురువు తనే, మనకు మాట నేర్పించినది తనే, చదువు నేర్పించినది తనే. కాబట్టి ఈ రోజు తల్లి రుణాన్ని ఎవరు తీర్చుకోలేరు. తండ్రి పోషిస్తాడు, తల్లి మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉందాము. ఏ దేవుడైతే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పిన దేవుడే. ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని కూడా ఆ దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులను ప్రేమించే వారిగా, ఆదరించే వారిగా మార్చబడదాం. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొందాం. ఆమేన్, ఆమేన్.